ఈరోజు వచ్చేసి నేను టమోటా పలావ్ చేస్తున్నాను. అందుకోసం పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, నెయ్యి వేడెక్కాక ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, ఉప్పు వేస్తే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి, అందుకే కొంచెం ఉప్పు వేసాను. టమాటా ముక్కలు కొంచెం మగ్గాక ఫ్రోజన్ బఠానీ వేసి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కలిపేసుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఈ గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలా కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం. ఉప్పు సరిపోలేదు, అందుకే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా అన్నం ఉడికేటప్పుడు ఒక చక్క నిమ్మరసం పిండుకుందాం. ఇలా నిమ్మరసం పిండుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేద్దాం. పర్ఫెక్ట్ టమాటా పులావ్ రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు, 1 నిమ్మ చెక్క కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా అవసరం లేదు. ఇలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.